వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు షాక్ అయితే తగిలింది. వ్యాపార నిమిత్తం దాదాపు 310 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. బ్యాంక్ లోన్ తీసుకొని దాదాపు ఇప్పటివరకు కూడా ₹1 చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు షాక్ అయితే ఇచ్చారు. గతంలో తనకున్నటువంటి ఆస్తులు ఏదైతే ఉందో ఆస్తులను హైదరాబాద్లోని బ్యాంకులో ఉన్నటువంటి ఆస్తులపై సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వేలం కూడా గతంలో వేలం వేస్తే ఎటువంటి వేలం పాటకి ఎవరు పాల్గొనలేదు. మరొకసారి బ్యాంక్ అధికారులు బుట్టా రేణుక ఆస్తులను జప్తు చేసి వేలం వేయడం జరుగుతుంది. హైదరాబాదు బెంగళూరులో ఉన్నటువంటి విల్లాస్లు తనకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్లు కూడా తనకున్నటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీని బ్యాంక్ వేలం వేయడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికీ భర్త నీలకంఠరెడ్డి వ్యాపారవేత్తగా ఉన్నారు. హైదరాబాదు కర్నూలులో విద్యా సంస్థలు ఉన్నాయి. దాంతోపాటుగా హైదరాబాద్లో మరొక సంస్థ కూడా ఏర్పాటు చేశారు. బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దాదాపు ఈ యొక్క లోన్లు తీసుకోవడం జరిగింది. వ్యాపార లావాదేవీలు చేయడం జరిగింది. ఈ 300 కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకున్న తర్వాత బ్యాంక్కి దాదాపు 35 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగింది. అప్పటి నుంచి కూడా గత 6 సంవత్సరాల నుంచి కూడా బ్యాంకుకి ఎటువంటి డబ్బులు చెల్లించకపోవడంతో ఈ యొక్క బ్యాంకులు అయితే తన ఆస్తి ఏదైతే ఉన్నాయో వాటిని జప్తు చేసి వేలం వేయడం జరిగింది. దీనిలో భాగంగా సొమ్మును చూస్తే అసలు ఈ సంస్థతో పాటు సర్దుబాటు కాకపోవడంతో 2019 టికెట్ కూడా బుట్టా రేణుకకు రాజకీయంగా కూడా నిరాశ ఎదురైంది. దీంతో ఎప్పుడైతే రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిపోయిందో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి బుట్టా రేణుకకు మరొక షాక్ అయితే తగిలింది. దీంతో పాటు చూసుకుంటే వ్యాపారం ఎక్కువగా దెబ్బతిన్నారు. దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఏదైతే వ్యాపారం స్టార్ట్ చేశారో ఆ వ్యాపారం బయట తీసుకున్న అప్పులు కూడా చెల్లించకపోవడంతో ఒక్కసారిగా ఆర్థిక భారం అయితే పడి ఆర్థికంగా అయితే నష్టాలు ఊబులైతే ఉన్నారు. దీంతోపాటు ఈ ఏదైతే ఉందో బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం ఉందో ఆ వ్యాపారం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో దీంతోపాటు సంబంధించినటువంటి నేషనల్ లా ట్రిబ్యునల్కు ఆశ్రయించారు. ఆస్తులు వేలం వేసేందుకు గాను లా ట్రిబ్యునల్ ఇప్పటికే అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని మదీనాగూడ ప్రాంతంలో జూబిలీహిల్స్ ప్రాంతంలో బుట్టా వెంచర్స్ ఉన్నాయి. దీంతో పాటు బుట్టా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆస్తులు ఇప్పటికే ఒకసారి వేలం వేయగా వేలం ఇంతవరకు ఎవరు పాల్గొనలేదు. మరోసారి వేలం వేయడానికి కూడా బ్యాంక్ అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీ పార్టీలో కూడా బుట్టా రేణుక రాజకీయంగా కూడా స్తబ్దతకైతే ఉన్నారు. అంత యాక్టివ్గా అయితే లేరు. ఈ రాజకీయంగా కొంత స్తబ్దతకు ఉన్న కారణంతో వ్యాపారం లేకపోవడంతో బుట్టా రేణుకకు ఈ బ్యాంకులు ఇచ్చిన షాక్తో మరోసారి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఈ పెద్ద బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటారు తప్ప రికవరీలో సరిగ్గా కట్టరు అనడానికి ఈ బుట్టా రేణుక పెద్ద ఉదాహరణ అని చెప్పాలి.